ఓల్డ్ సిటీలో నటశేఖర్ అనే అతని పేరు ఎప్పుడైనా విన్నావా? వీడు కమల్ హాసన్. ఏ వాడమని ఆకాశం నుంచి ఊడిపడ్డాడా? వీడు 6 అడుగుల బుల్లెట్. డాడీ నేనెవరో చెప్పుకో. డాడీ అని కళ్ళు మూసి గుర్తుపట్టావడ్డా వీటిరా పిచ్చి వెదవా. ఇంట్రడక్షన్ బాగానే కదన్నా. ఇప్పుడే మొదలైంది. నేను కిడ్నాప్ అయ్యాను డాడ్. 50 లక్షలు 50 లక్షలు 50 lakhs. దీని కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి నీ కొడుకు. ఇలాంటివి గంటకి 100 పుట్టిస్తా. ఎంత కావాలంటే అంత ఇస్తా. డబ్బు అనుకో 3 lakhs డబ్బు అనుకున్నావా? అమ్మాయికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉంటాను. ఏ వాడమని ఆకాశం నుంచి ఊడిపడ్డాడా? వీడు 6 అడుగుల బుల్లెట్. వీడు ధైర్యం విసిరిన రాకెట్. ఈ సిటీనే గడగడలాడించిన శేఖర్ అన్నే ముంచాడు రా వాడు. ఎంతకన్నా ఇలాగా పూటకో అబద్ధం రోజుకో మోసం. ఏ రోజైతే నా మనసుకు నచ్చిన అమ్మాయి దొరుకుతుందో ఓల్డ్ సిటీలో నటశేఖర్ అనే అతని పేరు ఎప్పుడైనా విన్నావా? వీడు కమల్ హాసన్. సాయి కుమార్ లా డైలాగ్ చెప్పడం కాదు. నిన్నెక్కడున్నా వదలనరా. ఇక్కడ దొరకడు, బ్యాంకాక్ లో దొరుకుతాడు. 1 hour లో బ్యాంకాక్ మొత్తం ఖాళీ చేయించు. ఇదే 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 ఈ తపనే కావాలన్నా. ఇద్దరు బాదుకుంటే యుద్ధం, అదే సంపు శంకర్లు బాదుకుంటే ఇది దండయాత్ర. ఇది సంపు శంకర్ల దండయాత్ర. యాత్ర బస్సులో బిస్కెట్లు అమ్ముకునే వాళ్ళ ఉన్నాం. అన్నా షో టాకేందన్నా. రేటింగ్ 5 ఇచ్చారా? పెద్దిట్టన్నా. సినిమా సూపర్ హిట్. అనుభవించు రాజా లైఫ్ అనుభవించు రాజా. కొత్త తాజ్ మహలే మళ్ళీ కట్టి చూడు రాజా. ఇలాంటివి గంటకి 100 పుట్టిస్తా. ఎంత కావాలంటే అంత ఇస్తా. డబ్బు అనుకో 3 lakhs డబ్బు అనుకున్నావా? ఎవడు ఎన్ఆర్ఐ ఎంత తెల్లగా ఉన్నాడు? సాయి కుమార్ లా డైలాగ్ చెప్పడం కాదు. 6 అడుగుల బుల్లెట్ బ్యాంకాక్ వచ్చింది. మరి అటకారం కాకపోతే మీరు 6 అడుగులు ఉంటామేంటి సార్? నేను కాదు బాస్. బ్యాంకాక్ బీట్లో అరే వాకింగ్ స్ట్రీట్ లో గాల్లో తేలరో జలసాగా. ఇంట్రడక్షన్ బాగానే కదన్నా. ఇప్పుడే మొదలైంది. 1 hour లో బ్యాంకాక్ మొత్తం ఖాళీ చేయించు. ఇద్దరు బాదుకుంటే యుద్ధం, అదే సంపు శంకర్లు బాదుకుంటే ఇది దండయాత్ర. ఇది సంపు శంకర్ల దండయాత్ర. యాత్ర బస్సులో బిస్కెట్లు అమ్ముకునే వాళ్ళ ఉన్నాం.